అందరి పేర్లు ఉన్నాయి అక్కడ. అట్లా మనది కూడా ఉంటుంది అనుకుంటాలే జీవితంలో. భవిష్యత్తులో అంతా ఏది మనవాళ్ళకి టైంకి వచ్చేటప్పటికి అదిగో నేను కూడా ఇచ్చాను 4 ఇటుకలు అని చెప్పుకోవచ్చులే అనుకున్నా. నేను సంతోషపడ్డా. తీరా చూస్తే ఆ 30 కోట్లు 35 కోట్లు వసూలైనాయి. ఏమైనాయి? ఏం కట్టారు? అట్లాగా ఉంది పరిస్థితి. అట్లాగా నువ్వు లాక్కుంటున్నావు తప్పించి పబ్లిక్కి ప్రయోజనం చేకూర్చకపోతే ఇప్పుడు మళ్ళీ అదేదో విరాళాలంట ఆన్లైన్లో మళ్ళీ పెట్టారట. సిఆర్డిఏ విరాళాలంట. అన్న క్యాంటీన్లకి విరాళాలు ఇవ్వండి, అలాగే వీటికి ఇవ్వండి, దీనికి ఇవ్వండి. అసలు జనాలు సంపాదించుకున్నంత విరాళాల కింద నాను ప్రభుత్వానికి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసుకోవాలి? ఇంతకీ నాకు అర్థం కాల. అదే జగన్ అయితే కనుక చెప్పట్టుకు తిరుగుతున్నాడని చెప్పేవాళ్ళు. ఇక్కడ బాబు గారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలు చేయండి అని చెప్తున్నారు. అది తేడా. కానీ ఒకటిసారి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి, ఎందుకంటే P4 అనేది చాలా అద్భుతం. అంతెందుకు నాకు కూడా మనం మొదటి నుంచి మీరు చేస్తున్న వీడియోలు కానీ మనం ఇందులో కానీ P4 గురించి అసలు ఏంటి వాస్తవం ఎలా సాధ్యం చాలాసార్లు ప్రశ్నించినప్పుడు చాలామంది నాతో పనిచేసిన జర్నలిస్ట్ మిత్రులు చాలామంది నాకు చాలా మెసేజ్లు పెట్టారు. అసలు నీకేం తెలుసు, ఎందుకు ఇలా విమర్శిస్తున్నారు మీరు, ఏంటది పేటీఎం బ్యాచ్ అది. ఇప్పుడు చివరికి రాధాకృష్ణ గారు ఏమన్నా పేటీఎం బ్యాచ్లో జాయిన్ అయిపోయారా అనేది నాకు ఇదంతా చదివిన తర్వాత ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇదే ప్రశ్నలు మనం వేస్తే పేటీఎం బ్యాచ్ అన్నారు. మరి ఈయన మనకన్నా దారుణంగా తెలతిక్క పనులు, దిక్కుమాల పనులు, కనీసం ఇంగితం లేదా ప్రభుత్వానికి, ఈ పదాలన్నీ వాడారు. నేను సాధారణంగా ఫుల్ పేజ్ ఎప్పుడు చదవను, కానీ నేను చదివా. ఎందుకంటే అంతలే మరి ఆయన కూడా పేటీఎం బ్యాచ్లో జాయిన్